ఓకే. నా ఇప్పుడు మీరు కూడా చూస్తుంటారు. కరకట్ట మీద కార్లన్నీ నాయి అనుకుంటే ఎట్లా సార్ అది? తప్పు ఓకే. కదా! మీరు కానీ మీ ఇంకోటి కూడా ఖాతాలో చెప్తా పడిపోయినాయి ఉన్నారు. అవన్నీ. చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి సతీమణిని అని అన్నారు అని చెప్పేసి ఆ మాట ఏదన్నా ఒకవేళ అంటే అది 100కి 100 పాళ్ళు. నేను గాదు. నా కుటుంబ సభ్యులు గూడా, నా భార్య గూడా ఆ రోజు ఒకవేళ ఆ విజువల్ చూసిన ప్రతి ఒక్కళ్ళు గూడా తప్పు మమ్మల్ని అడిగారు. మమ్మల్ని నిలదీశారు. అసెంబ్లీకెళ్ళొసి మమ్మల్ని అడిగారు. నా భార్య అడిగింది నన్ను. మీరు అసెంబ్లీకెళ్ళేది ఇటువంటి పనికిమాలిన మాటలు మాట్లాడే భాష కోసమా? అటువంటి మాట మాట్లాడొచ్చా? చంద్రబాబు నాయుడు గారి భార్యను ఉద్దేశించి మాట్లాడొచ్చా? అని చెప్పి మమ్మల్ని అడిగారు. మేము తలదించుకునే పరిస్థితి. కానీ కొంతమంది చేసిన పనుల వల్ల పార్టీకి నష్టం కలిగుండొచ్చు. వాళ్ళ వల్ల కలిగుండొచ్చు, నా వల్ల కలిగుండొచ్చేమో లేవో కానీ కొన్ని కొన్ని విషయాల్లో తప్పుని తప్పుగానే ఖండించుకోవాలా. దీన్ని మేమందరం కూడా బేరీజ్ చేసుకోవాలి. ఓటమిలో కారణాలుంటాయి. ఇది కూడా కారణం అవ్వచ్చు. లేపోతే న నేను అయ్యన్న పాత్రుడు గారు ఇట్లా అన్నారని చెప్పేసి నేను ఆవేదన చెంది నేను బాధపడి చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి నిరసన తెలియజేయడానికి వెళ్తే దాన్ని తీసుకెళ్ళి ఆ ఖాతాలో ఇచ్చాము. అది కూడా తప్పు అవ్వచ్చు. కానీ మేము కూడా దాన్ని ఆత్మ పరిశీలన చేసుకుంటున్నామండి అశోక్ గారు. అంటే వల్లభనేని 100% వంశీ గారు, భువనేశ్వర్ గారిని తప్పుగానే ఉద్దేశించి చేసిన ఖండించాల్సింది. కామెంట్సు, అసెంబ్లీలో అంబటి రాంబాబు గారు చేసిన కామెంట్సు ఖచ్చితంగా పార్టీకి నష్టం చేకూర్చాయా అని యాక్సెప్ట్ చేస్తున్నారా? అంబటి రాంబాబు గారు ఏమన్నారో నాకైతే తెలియదు కానీ, మీరు చెప్పినట్టుగా ఒకవేళ ఆ కామెంట్ గాని జరుగుంటే నేను ఆ రోజున అసెంబ్లీకి లేట్‌గా ఎళ్ళా. ఆ కామెంట్ గన ఎక్కడైనా ఉచ్చరించుంటే 100% 100కి 100 అది తప్పు. పార్టీకి అది అది ఒక మంచిది కాదు. ఎందుకంటే పార్టీలో ఉన్న వ్యక్తులు ఒకవేళ వ్యక్తిగతంగా లేపోతే పార్టీ పరంగా ఏదైనా చంద్రబాబు నాయుడు గారి మీదో, లోకేష్ మీద ఏదైనా ఉంటే వాళ్ళని మాట్లాడాలి గానీ, ఇంట్లో ఉన్న ఒక తల్లిని ఉద్దేశించో, లేపోతే భార్యను ఉద్దేశించి మాట్లాడటం ఇది సబబు కాదని జెప్పేసి నేను ఘంటాపథంగా చెప్తాను సార్. ఎందుకంటే కక్ష లేపోతే కక్షలో కార్పణ్యాలు ఏముంటాయి సార్ రాజకీయాల్లో? ఏదైనా ఉంటే మేమే మాట్లాడుకుంటాం. అంతేగాని ఇళ్లల్లో వాళ్ళ గురించి ఎందుకు సార్ అది? ఇది 100కి 100 పాళ్ళు ఇది కరెక్ట్ కాదు. ఇది ఈ ఈ సన్నివేశం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కన్నీళ్లు పెట్టుకొని వెళ్ళే విషయం గూడా మాకు మాకు మైనస్. ఎందుకంటే అది కరెక్ట్ కాదు. అది 100కి 100 ఎవరేమనుకున్నా సరే ఇది నేను జెప్పేస్తాను. అంటే అప్పుడు డిస్కషన్ రాలేదండి? మీరు జగన్ గారికి అత్యంత సన్నిహితులు. అప్పుడు మీరు మంత్రిగా కూడా ఉన్నారు. ఇది పార్టీలో ఎక్కడా డిస్కషన్ రాలేదు. ఇది మనకి వల్లభనేని వంశీ ఈ మాట అనటం వల్ల వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుంది. మన పార్టీ నష్టపోతుంది అనేది మీరెవరు జగన్ గారికి గాని వీళ్ళకి గాని చెప్పలేదా? జగన్ గారికి అసలు ఈ విషయాలు తెలీదు సార్. ఓకే. ఇది కూడా మనం దృష్టిలో ఉంచుకో. అక్కడ జరిగింది అదేమి మనం మైక్ తీసుకొని మాట్లాడిన విషయాలు కాదక్కడ. అక్కడ లోపల కూర్చున్న మాటలని వక్రీకరించారో లేకపోతే ఇంకోటి గాని జగన్ గారి దాకా ఈ విషయాలు వెళ్ళలేదు. జగన్ గారు ఒక మానవతావాది. మానవతావాది. ఎవరినన్నా గాని ఇంట్లో వ్యక్తుల్ని మహిళలను గాని ఎవరన్నా అంటే మాత్రం 100కి 100 పాళ్ళు అక్కడే ఆయన ఖండిస్తాడు. అవసరమైతే బయటికి ఎళ్ళమని చెప్పి చెప్తాడు. అటువంటి గొప్ప వ్యక్తి. ఎందుకంటే జగన్ గారు మహిళల విషయంలో ఆయన చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులైనా, లోకేష్ గారి కుటుంబ సభ్యులైనా ఎవరినైనా సరే ఆయన తన కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటాడు. మహిళల విషయంలో ఎప్పుడు కూడా పొరపాటున కూడా ఎవరైనా అంటే మాత్రం ఊరుకోడు. అంటే వల్లభనేని వంశీ వల్ల పార్టీకి నష్టం జరిగింది. హ! నేను అక్కడ వల్లభనేని వంశీ ఏమన్నాడా? లేపోతే అక్కడున్న పక్కనున్న వాళ్ళు ఏమన్నారా అనేది నేను వినలేదు. నేనసలు ఆ రోజు అసెంబ్లీకి కూడా లేట్‌గా వెళ్ళాను. కానీ ఆ భాష గాని ఎవరన్నా మాట్లాడుంటే మాత్రం తప్పు. తప్పు. అసెంబ్లీలో చంద్రబాబు కాదనుకుంటా నాయుడు గారు వల్లభనేని వంశీ పెద్దవాళ్ళు. అన్నది బయట. వయసులో బయట మాట్లాడారు. అది మీకు తెలుసు కదా! బేసిక్‌గా మీరు అది వినే ఉంటారు, మేము చూసే వినలేదు ఉంటారు సార్. కదండీ! ఆ! నే నే లే నే నేనే చెప్తున్నాను కదా! అశోక్ గారు. నేను ఆ రోజున అసెంబ్లీకి లేట్‌గా వెళ్ళాను. ఆ సంభాషణ అట్లా జరిగుంటే మాత్రం 100% తప్పది. మాకు అది నష్టం. మా పార్టీకి నష్టం. ఎందుకంటే 2 మాటలు అటువంటి భాష అసలు మాట్లాడకూడదు సార్. ఇప్పుడు అదే వల్లభనేని వంశీ దాదాపు ఒక ఇప్పుడు 2, 3 నెలల నుంచి జైల్లో ఉన్నారు. రీసెంట్‌గా బాగా అనారోగ్యానికి కూడా గురయ్యి ట్రీట్మెంట్లు తీసుకొని అసలు గుర్తుపట్టలేనట్టుగా అయిపోయారు వల్లభనేని వంశీ. మీ సహచరుడు, మీ కృష్ణా జిల్లా వాసి, ఆ వ్యక్తిని 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అతన్ని ఇవాళ జైల్లో, విజయవాడ జైల్లో అలా చూసిన తర్వాత ఒక నాయకుడిగా ఏం చెప్తారండి?
చాలా బాధాకరం విషయం సార్. ఎందుకంటే కక్ష సాధింపులు ఇటువంటి కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఆహ్, ఒక కేసు పెడితే బెయిల్‌తో బయటకొస్తాం. పొద్దాక పీటీ వారెంట్లు పెట్టి దాన్ని ఎక్స్‌టెన్షన్ చేసుకుంటా ఇన్ని నెలల పాటు అది అంటే కక్ష ఉండొచ్చు గానీ, ఆ కక్షని ఈ విధంగా తీర్చుకోవడం అనేది దారుణం అని చెప్పేసి నేను అంటే భావిస్తాను. కక్ష అది సాధింపా కరెక్ట్ కాదని నేను కర్మఫలమా? భావిస్తాను. మేమైతే వంశీ మీద కక్ష సాధింపే అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక కేసు పెట్టొచ్చు. ఆ కేసు బెయిల్ తీసుకొని బయటకు. కానీ పీటీ వారెంట్లు యేసుకుంటా ఇన్ని నెలల పాటు అతన్ని ఇబ్బంది పెట్టడం, అతను అనారోగ్యం పాపం హాస్పిటల్‌లో చాలా జైల్‌లో ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితులు. హాస్పిటల్‌లో కూడా తీసుకురాకుండా వెంటనే క్షణాల్లో చూయించి తీసుకెళ్ళిపోవటం ఇది కావాలని చేస్తున్న